లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఫస్ట్ టైం నుండి షాపింగ్ చేస్తున్న డ్రెస్సెస్ అనేసి మీకు చూపిస్తాను అనేసి. హాయ్ అండి, ఐఎమ్ సుమతి. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. సో మనము ఒక్కొక్క డ్రెస్ మీకు ఫస్ట్ షైనీ బర్త్డే డ్రెస్ చూపిస్తాను. ఆగస్ట్ 2 తన బర్త్డే. ఆల్రెడీ ఓపెన్ చేసి చెక్ చేశాను అది ప్రాపర్గా వచ్చిందా లేదా అనేసి. సో మీకు కూడా చూపిస్తాను. సాటర్డేనే ఉంది తన బర్త్డే, ఆగస్ట్ 2. ఇది పిస్తా గ్రీన్ తీసుకున్నామండి. ఇది నేను పిక్ క్లియర్గా తర్వాత చూపిస్తాను. క్లియర్ అనిపిస్తుంది. కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుండొచ్చు. మొత్తం నెట్ అండి, 7 లేయర్స్ ఉన్నాయి కంప్లీట్గా. లోపల ఇక్కడ ఇట్లా ఫ్లవర్స్ చిన్నగా వచ్చింది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండీగా వస్తున్నాయి, శారీస్ పైన కూడా వస్తున్నాయి. అబ్జర్వ్ చేస్తారా మీరు? ఇలా వన్ సైడ్ కోట్ వస్తుంది, మొత్తం క్లియర్గా ఫ్లవర్స్ ఉంటాయి చూడండి. దీనిపైన మొత్తం క్లాత్ తోటే ఫ్లవర్స్ ఉంటుంది. ఇది ఒక బెల్ట్ టైప్. టోటల్ ఎలా ఉంటుందంటే ఇది ఇలా పెట్టేసి ఇలా బెల్ట్ వస్తుంది. ఇలా బెల్ట్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ చాలా బాగుంది డ్రెస్, నాకు చాలా బాగా నచ్చింది, తీసుకున్నాను. క్రాప్ టాప్, ఇలా ఫుల్ వర్క్, పైన బ్లౌజ్ ఫుల్ వర్క్తో వచ్చింది. కొంచెం పెద్ద సైజు తీసుకుంటున్నానండి. ఇవన్నీ రెగ్యులర్గా వేయం కదా, తను ఫాస్ట్గా పెద్దగా అయిపోతుంది, పెరిగిపోతుంది. ఇది చున్నీ చాలా బాగుంది. మొత్తం క్రష్ టైప్ క్లాత్, క్రష్డ్ క్లాత్. పింక్, ఇది పింక్ కంప్లీట్ పింక్ కాదు, కంప్లీట్ రెడ్ కాదు అంటే. ఇది స్కర్ట్, ఇలా రఫుల్ వచ్చేసినాయి. క్రష్ టైప్ ఉందండి. ఇంకా ఫ్రంట్ సైడ్ డిజైన్స్ ఇలా చాలా హెవీ ఉంటుందేమో, వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను బిక్లో చూసినప్పుడు, ఆర్డర్ చేసేటప్పుడు. బట్ చాలా లైట్గా ఉంది. తను కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది చాలా డిఫరెంట్గా ఉందండి. బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. ఇలా ఇట్లా రౌండ్ అంటే లేయర్స్ ఉంది. ఇలా ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. క్లాత్ ఇది నెట్ క్లాత్ తోటే 2 ఫ్లవర్స్ లాగా వచ్చేసినాయి. వెనుక ఇట్లా బటన్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ క్రైలో బేబీ హగ్ డైపర్ ఫోటోషూట్ కోసం ఇది తీసుకున్నాను. అది జస్ట్ ఇంతకుముందుకి ఫోటోషూట్ అయిపోయింది. బిహైండ్ ద సీన్స్ కూడా నేను షూట్ చేశాను. అది కూడా కమింగ్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. అది కూడా మీరు చెక్ చేయండి. ఓకే, ఇది భలే ఉంది. ఫుల్ లేయర్స్ ఉంది. బాగుంది కదా. క్లియర్ కనిపిస్తుందో లేదో పిక్ నేను సైడ్కి పెడతాను. ఓకేనా. నెక్స్ట్ ఇది చాలా అనుకున్న దానికంటే చాలా లాంగ్ వచ్చింది. ఫ్రాక్ చాలా లాంగ్ వచ్చింది. చాలా పెద్ద అయిపోయింది. తను చాలా పెద్ద అయ్యే వరకు కూడా వస్తుంది. యాక్చువల్గా నేను సిల్క్ క్లాత్ ఏమో అనుకున్నాను ఫోటోలో చూస్తే. బట్ ఎలా ఉంటుందో, కుచ్చుకుంటుందేమో అని ఆలోచించాను. బట్ వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే నెట్ మొత్తం పైన నెట్ వచ్చింది, ఇన్సైడ్ సాటిన్ క్లాత్, మళ్ళీ లైనింగ్ కూడా వచ్చింది. ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్, చాలా బాగుంది. ఇది రాఖీ ఫోటోషూట్ కోసం తీసుకున్నాను, రాఖీ సెలబ్రేషన్ ఫోటోషూట్ కోసము. అది ఆల్రెడీ లైవ్లో ఉంది. కూపన్స్ అవైలబుల్గా ఉన్నాయి. షైనీ 020823లో కూపన్స్ యూజ్ చేసుకోండి.
50% ఆఫ్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. మీ అందరికి కూడా యూజ్ అవుతుంది కదా ఫస్ట్ క్రై షాపింగ్. 1000 రూపీస్ వచ్చేది 500కి వస్తుందంటే చాలా గ్రేటే కదండి. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూపన్స్ చాలా అవసరం. ఎలా ఉంది పింక్ కలర్, ఇట్లాంటి మోడల్ ఇలా ఫుల్ వర్క్ ఉన్నది ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవడం. ఎలా హ్యాండిల్ చేస్తుందో అనుకున్నాను. ఓకే చేయగలిగింది. బట్ కొంచెం చాలా హైట్ ఉంది, ఇంకా చాలా తను పెద్ద అయ్యే వరకు వస్తుంది. ఒక 2-3 ఇయర్స్ వరకైనా వస్తుంది ఇది. నెక్స్ట్ ఇవి షైనింగ్ అయిపోయినాయి. నెక్స్ట్ చెర్రీ కోసం, చెర్రీకి సింపుల్గా తనకు అక్షరాభ్యాసం కోసం అని తీసుకున్నాను. కుర్తా టైప్ సింపుల్ ఆరెంజ్ కలర్, యాక్చువల్గా వీడియోలో డిఫరెంట్ కనిపిస్తుంది కొంచెం. కుర్తా ఇది వైట్ ప్యాంట్, ఆరెంజ్ కలర్ కుర్తా. అక్షరాభ్యాసంకి బాగుంటుంది కదా అన్నట్టు ఇలా తీసుకున్నాను ట్రెడిషనల్గా. నెక్స్ట్ రాఖీ సెలబ్రేషన్ ఫోటోషూట్ కోసం అనేసి చెర్రీకి కూడా తీసుకున్నాను బాబుకి. అసలు అనుకున్న దానికంటే క్వాలిటీ చాలా 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 బాగుందండి. ఫుల్గా అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది, బూటీస్ లాగా వచ్చేసాయి. క్లాత్ చాలా బాగుంది, సూపర్ క్వాలిటీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా క్వాలిటీ ఉంటుంది అనేసి. దానికి కూడా ఎప్పుడైనా నేను కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను, ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ వేస్తానో ఏనో తెలియదు కదా, అందుకనేసి చాలా లాంగ్ తీసుకున్నాను. ఇది సేమ్ ప్యాంట్, ఇలా వైట్ కలర్ ప్యాంట్ వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. రక్షాబంధన్ సెలబ్రేషన్స్ది షూట్ అయిపోయింది, లైవ్లో కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. కూపన్స్ యూజ్ చేసుకోండి. ఎవ్రీ మంత్ కూపన్స్ వస్తాయి. నెక్స్ట్ డైపర్ సంబంధించింది కూడా కూపన్ వస్తుంది ఫస్ట్ క్రైలో, బేబీ హగ్ది. అవన్నీ మీరు చెక్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. చాలా అవసరం మనకు కూపన్స్, రైట్? ఇంతే అండి. ఇంకా జ్యువెలరీ ఉంది. చాలా తీసుకున్నాను వేరే జ్యువెలరీస్ కూడా ఫస్ట్ క్రైలోనే పాపకి. బట్ ఒక జ్యువెలరీ నాకు చాలా బాగా నచ్చింది, మీకు చూపిస్తాను. చైన్ అండి. అందులో చూసినప్పుడు బాగానే అనిపించింది, బట్ ఇంత బాగా క్వాలిటీ ఇంత మంచిగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా చాలా సేమ్ నాకు పిక్లో ఎలా అనిపించిందో సేమ్ షైనింగ్, సేమ్ చాలా చాలా బాగుంది. కనిపిస్తుంది కదా క్లియర్గా. నేను పిక్ కూడా సైడ్కి పెడతాను చూడండి. చాలా బాగుంది చిన్నపిల్లలకి వేసుకోవడానికి. దీనికి బ్రాస్లెట్ కూడా వచ్చింది, చాలా చాలా బాగుంది. బ్రాస్లెట్ కూడా ఫ్రీ సైజ్ అండి, బాగుంది కదా. ఇది మల్టీ కలర్ ఎందుకు తీసుకున్నానంటే తనకు రెగ్యులర్గా ఫోటోషూట్ చేస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డ్రెస్సెస్ వేసుకుంటాం, అన్నిటి మీదకి అన్ని కలర్స్ ఏ డ్రెస్ మీదకి వేసినా సెట్ అవుతుంది. అందుకని ఇలా మల్టీ కలర్ తీసుకున్నాను. మొత్తం కంప్లీట్గా షైనింగ్ ఉందండి, చాలా చాలా బాగుంది క్వాలిటీ. ఇంకా రీసెంట్గా పిల్లలకి వాచెస్ కూడా తీసుకున్నాను ఫస్ట్ క్రైలోనే. క్యూట్ క్యూట్ ఉన్నాయి. ఇది బ్లూ కలర్, ఇది పింక్ కలర్. పింక్ కలర్ షైన్కి, బ్లూ కలర్ చెర్రీకి. ఇందులో బాగుంది ఏంటంటే ఇట్లా లైట్స్ కూడా వస్తుంది, కనిపిస్తుంది కదా, పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. షేప్స్ బాగున్నాయి. క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం, క్వాలిటీ చాలా చాలా బాగుంది. లైఫ్ టైం చాలా బాగుందండి. ఎప్పటికైనా మనం నీట్గా యూజ్ చేసుకొని మంచిగా పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. బట్ కొంచెం ఇవి వాళ్ళకి ఇక్కడ బెండ్ అవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే. ఇవే అండి ప్రస్తుతానికి ఇప్పటి వరకు చేసినవి, రీసెంట్గా చేసినవి ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా తొందరలో మళ్ళీ కొన్ని చేద్దాము. అలాగే నేను చిన్నప్పుడుది ఒక 6 months కాదు, ఒక 8 months ఉన్నప్పుడు బేబీ అప్పుడు ఒక డ్రెస్ ఫుల్ రెడ్ కలర్, మెరూన్ కలర్, అది ఫుల్ ఫ్లవర్స్ ఉంటుంది, చాలా హెవీ ఉంటుంది. అది అప్పుడు ఫోటోషూట్ అప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. ఒక 1/2 hour వేసానేమో అంతే.
ఆ డ్రెస్ అసలు మళ్ళీ వెయ్యాలన్నా అది రెగ్యులర్ టైంలో వేయలేము. మళ్ళీ వేయాలన్నా తనకు హెవీగా చాలా వెయిట్ ఉంటది. ఇంక అంతలోనే తను హైట్ ఎక్కువైపోయింది. ఇక వేయలేదు. అది పక్కన అలాగే పెట్టాను. అలాగే చాలా ఇంకా వేరే వేరేవి కూడా ఉన్నాయి. ఆ డ్రెస్ నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. తొందరలో అనౌన్స్ చేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి. ఫస్ట్‌గా కూపన్స్ యూటిలైజ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ అన్నీ ఫాలో అవ్వండి. 02082023 షైనీ అకౌంట్. ఇంకా షైనీ 020823. నెక్స్ట్ సుమతి పున్నా అని ఒకటి ఉంటుంది. మనసు మాట 1996. ఇవన్నీ ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి. నాలాగే స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. ఇంకా మీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఇన్స్టాగ్రామ్లో న్యూగా అకౌంట్ ఓపెన్ చేసి రీల్స్ చేయాలనుకున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెడితే మీ అకౌంట్ లేదంటే మీ అకౌంట్ లింక్ నేను స్టోరీగా పోస్ట్ చేశాను. అలా మీకు కూడా యూజ్ అవుతాయి, నాకు కూడా యూజ్ అవుతుంది. నన్ను ఫాలోవర్స్ అందరూ మీకు కూడా ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పటి వరకు 3500 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అసలు స్టార్ట్ చేసింది రీసెంట్. యాక్చువల్గా వీడియోస్ పెట్టాను. అప్పుడు ఇది ఒకటి చెప్పాలండి. నేను పెట్టబట్టి 1.5 ఇయర్ అవుతుంది యూట్యూబ్లో కూడా. స్టార్టింగ్లో ఎక్కువ మంది పెట్టే వాళ్ళు లేరో ఏమో తెలియదు, కానీ వీడియోస్ అప్పుడు చాలా వైరల్ అయ్యాయి. చాలా ల్యాక్స్లలో వ్యూస్ వచ్చేవి. ఇక మరి ఇప్పుడు చాలామంది ఈ బింది డిజైన్స్ పిల్లలకు పెడుతూ ఉన్న వీడియోస్ అందరూ షూట్ చేస్తూ ఉన్నారు. మరి ఏంటో తెలియదు. ఇప్పుడు మరి చాలా తగ్గిపోయినాయి వ్యూస్ కూడా యూట్యూబ్లో అయితే. ఇన్స్టాగ్రామ్లో ఓకే. ఇన్స్టాగ్రామ్లో కూడా అప్పుడు ఉన్నంత మిలియన్స్ వ్యూస్ ఉన్నంతగా ఇప్పుడైతే లేదు. మరి ఇంకేమైనా చేంజెస్ చేయాలో తెలియదు నాకు కూడా. ఇప్పుడు ఏం చేసుకుంటున్నాను. వీడియోస్ కూడా వ్లాగ్స్ కూడా కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మాలాగా ఇప్పుడిప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి న్యూ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అలాగే అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నా వంతు హెల్ప్ ఏదైనా చేయాలనుకుంటే నేను కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. ఎవరిదైతే అకౌంట్ ఫాలోవర్స్ ఇంప్రూవ్ అవ్వాలి, లేదంటే సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ అవ్వాలనేది ఎవరైనా అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. అయితే హాయ్ అని మాత్రమే మెసేజ్ పెడుతున్నారు. హాయ్ అని పెడితే నాకెలా అర్థమవుతుందండి? మీ అకౌంట్ ఇట్లా ప్రమోషన్ చేయాలని చెప్పి నాకు మెసేజ్ పెట్టి మీ కంటెంట్ ఏంటో చెప్పి అట్లీస్ట్ మీ ప్రొఫైల్ లింక్ పంపించిన, లేదంటే మీ ప్రొఫైల్ ఐడి పంపించిన నేను డైరెక్ట్గా మీ ప్రొఫైల్ చెక్ చేసి నేను స్టోరీగా పోస్ట్ చేస్తాను. ఓకేనా? అలాగే ఇన్స్టాలో కూడా రెగ్యులర్గా లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. యూట్యూబ్లో కూడా లైవ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా నేను యాక్చువల్గా డెలివరీస్ అయిపోయిన తర్వాత చాలా వెయిట్ పెరిగానండి. తర్వాత వెయిట్ కూడా తగ్గాను. ఎలా తగ్గాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను. నా వెయిట్ లాస్ జర్నీ. మీకు కూడా హెల్ప్ అవుతుంది. నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా మీకు చెప్తాను. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సజెషన్స్ ఇవ్వండి ఎలాంటి వీడియోస్ చేయాలి. ఇంకా నా వాయిస్ ఒకటి క్లారిటీగా ఉంటుందో లేదో తెలియట్లేదు. మైక్ లేదు కాబట్టి ఇంకా నేను తీసుకోలేదు. తొందరలో తీసుకుంటాను. ఓకే, బాయ్.